రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వెనకటి చిన్నప్పుడు ఈ పత్తి విత్తన కంపెనీ లేకుంటుండే, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో విత్తనాలు తయారైంది. అందుకే నకిలీ విత్తనాలు అనే బాధ అప్పుడు లేకుంటుండే. ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకుంటుంది. ఆ విత్తనాల కంపెనీలు వచ్చిన తర్వాత మొత్తం కూడా సమస్యలు అయిపోయి ముప్పటిగా కంపెనీలు వచ్చి డీలర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి భారీగా కమిషన్లు ఇచ్చి రైతులకు ఆ విత్తనాలు అందించి దాంట్లో నకిలీ విత్తనాలు కూడా సరఫరా చేసే కార్యక్రమం జరిగింది. వాటన్నింటినీ కూడా భవిష్యత్తులో అరికట్టాలని చెప్పి ఈ కొత్త ప్రయోగం మనం చేసుకుంటా ఉన్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు 3 రైతులకు ఇస్తారు, ముగ్గురు రైతులకు ఇస్తారు. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా పంట వేసుకున్న తర్వాత రేపు వచ్చే పంటకు ఇవే విత్తనాల కన్నా మిగతా రైతులకు సరఫరా కావాలి. దీన్ని మన వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పర్యవేక్షిస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేస్తే మన రైతులు గ్రామంలో ఉన్న వాళ్ళు బయట నుంచి విత్తనాలు కొనాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు కావాల్సిన విత్తనాలు వాళ్ళ దగ్గరికి వచ్చే మంచి కార్యక్రమం. మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా సహకారం చేద్దాం. ముఖ్యంగా గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. దీని మీద అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విజయం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా గతంలో 2 లక్షల దాకా ఉన్న రుణాన్ని మాఫీ చేసినాం. ఏదో ఊరికి 1, 2 మిగిలిపోయినాయి. అది ప్రభుత్వం తప్పు కాదు, వాళ్ళ అకౌంట్లలో లేకుంటే ఇంకేదో పొరపాట్లతో వాగిపోయినాయి తప్ప 100కి 95% అందరు రైతులకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ. చాలామంది ప్రభుత్వం మాట నమ్మి సన్నవడ్లు పట్టిస్తే వాళ్ళకు పోయినసారి బోనస్ వచ్చింది. దాన్ని చూసి ఇంకొంతమంది రైతులు కూడా ఈసారి దాదాపు 60% సన్న రకాలు పండించుకొని ఈరోజు ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చింది. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు క్వింటల్కి 500 చొప్పున బోనస్ రాబోతా ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, పేద ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, మహిళల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు పండించిన సన్నవడ్లను మేము తీసుకొని దాన్ని మళ్ళా పట్టించి మళ్ళా రేషన్ షాపుల్లో సన్న బియ్యం మీకు ఇస్తే ప్రతి ఒక్క పేద బిడ్డ మంచిగా కమ్మగా భోజనం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం వస్తూ ఉంది. కొత్తగా అదనంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఒక్కటి మీరు అందరూ గమనించాలి, మీరు వ్యవసాయ కుటుంబాల నుంచి ఉన్నవారు, వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు, వర్షం పడ్డప్పుడు చెరువులు నిండుతాయి. వాళ్ళ పంట పొలాల కోసం మెల్లగా గేట్లు తెరిస్తే నీళ్ళన్నీ కూడా పోతే చెరువు ఎండిపోతాయి. మళ్ళా వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళా చెరువు నిండుతుంది. గట్లనే ప్రభుత్వ ఖజానా కూడా గట్లనే ఉంటుంది. మీరు అందరు కట్టే ట్యాక్స్ల రూపంలో ఖజానా నిండుతుంది. అప్పుడు మీకు కావాల్సిన పెన్షన్లు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తాం.